లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారుస్తామన్నారు. కానీ ప్రగతి భవన్ ఇవాళ మంత్రులు నివాసంగా మారింది. ముఖ్యమంత్రి గారు నాగ్పూర్కు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు. ఈ దేశానికి అదాని ప్రధాని అని ఇద్దరు రెండు చీడపురుగులు జరిగినాయి. అదాని పీడ వదిలిపోయింది, ఇక ప్రధాని పీడ వదిలించుకోవాలని ఒక మాట మాట్లాడారు. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అదే అదానికి ముఖ్యమంత్రి గారు రెడ్ కార్పెట్ వచ్చారు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది అంటే అది ప్రభుత్వ ఆదేశంగానే ప్రజలు భావిస్తారు, ప్రభుత్వం యొక్క నిర్ణయంగానే ప్రజలు భావిస్తారు, ఒక జీవోగా భావిస్తారు, ఒక పాలసీగా భావిస్తారు. కాబట్టి మాట్లాడే ముందు కాస్తంత హోంవర్క్ చేసి బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో వారు ప్రకటించిన 420 హామీలకు సంబంధించిన విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ 2 హామీలు అమలు చేసి ఏ 2 గ్యారంటీలు అమలు చేశారో చెప్పండి. మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. ఒక్కో గ్యారంటీలో 3 నుంచి 4 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే మొదటి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. ఒకటి, ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని. 2, గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇస్తామని. 3, ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని. ఒక్క ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము కల్పించి ఒక గ్యారెంటీని అమలు చేశామని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయడమే తప్ప మరొకటి కాదు. ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. యువకులకైతే మొండి చేయి చూపించారు. హస్తం గుర్తుకు ఓటేసినందుకు యువతకు మొండి చేయి చూపించారు. యువత డిక్లరేషన్ సరూర్ నగర్లో జరిగితే ప్రియాంక గాంధీ గారు ఆ సభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులందరికీ కూడా నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం మేనిఫెస్టోలో కూడా యువ వికాసం అనే క్యాప్షన్ పెట్టి దాంట్లో కూడా నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పారు. కానీ నిండు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రులు చెప్తారు, మేము అసలు హామీని ఇవ్వలేదు అని. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటనలను చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రకటనలను చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను చూసి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని నమ్మి మెరుగైన సంక్షేమ పథకాలు, మెరుగైన అభివృద్ధి జరుగుతుందేమని ఆశపడి ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఆ ప్రజలకే మొండి చేయి ఈ ప్రభుత్వం చూపిస్తున్నది. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం పైన కానీ, ఏ ఒక్క సంక్షేమ పథకం పైన కానీ ఈ రోజు వరకు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. రుణమాఫీ చేస్తాం, పలానా రోజు నుంచి చేస్తాం, రైతు బంధు చేస్తాం, ఈ రోజు లోపల పూర్తి చేస్తాం, గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఈ రోజు వరకు ఇస్తాం, లేకుంటే మహాలక్ష్మి పథకాన్ని పలానా నెల నుంచి అమలు చేస్తాం. ఏ ఒక్క పథకం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే ప్రయత్నం చేయడం లేదు. పైపెచ్చు అప్పుడే తొందరపడుతున్నారు. భారత రాష్ట్ర సమితి అప్పుడే తొందరపడుతున్నది, అధికారాన్ని కోల్పోయినవని అక్కసుతో మాట్లాడుతున్నారని మమ్మల్ని అంటున్నారు. మేము కాదు కదా,
తేదీలను ఫిక్స్ చేసింది? డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది మేం కాదు కదా. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది మేం కాదు కదా. మీరు అప్పుడే మీరు పండించిన పంటను అమ్ముకోకండి, ఇందిరమ్మ రాజ్యం వస్తున్నది, ఎంఎస్పీతో పాటు క్వింటల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తామని చెప్పింది మేం కాదు కదా. తేదీలను ప్రకటించింది మేం కాదు కదా. టార్గెట్స్ పెట్టింది, డేట్స్ ఇచ్చింది మేం కాదు కదా. మీరు మాట్లాడిన మాటలను మాత్రమే, మీరు ఊటంకించిన తేదీలను మాత్రమే గుర్తు చేస్తున్నాం. ప్రజలకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, ప్రజలకు త్వరగా సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటున్నాం, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలని మాత్రమే భారత రాష్ట్ర సమితి కోరుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడమే దాని నైజం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం దాని నైజం, దాని విధానం. అదే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది, ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం.